కర్నూలు జిల్లా వైసీపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఓ సీనియర్ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వకుండా వైసీపీ అధిష్టానం సైలెంట్గా చెక్ పెట్టింది. కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం ఏకంగా సీఎం జగన్పై ఆగ్రహంతో ఉన్నారు. తనను కాదన్న పార్టీకి వచ్చే ఎన్నికల్లో తడాకా చూపిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? టికెట్ కోల్పోయిన ఆ నేత భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి కర్నూలు జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత. 4 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. 2004, 2009 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతర పరిణామాల్లో జగన్ వెంట నడిచి వైసీపీలో చేరారు. 2012 బైపోల్లో ఫ్యాన్ పార్టీ తరపున విజయం సాధించారు. 2014లో టికెట్ ఇవ్వలేదు. 2019లో సీట్ ఇవ్వడంతో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న నేతకు సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో టికెట్ కట్ చేశారు. దీంతో చెన్నకేశవరెడ్డి ఆయన అనుచర వర్గం రెబల్స్ గా మారారు. వయోభారం, బీసీ కార్డు సాకుతో తమ ఎమ్మెల్యేకు టికెట్ నిరాకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీటీసీలు, సర్పంచ్లు ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తప్పుబడుతూ నిరసనలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. చెన్నకేశవరెడ్డిని పొమ్మనలేక పొగబెట్టారు అని పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రతిపాదించిన వారికి టికెట్ ఇస్తామని మభ్యపెట్టి తమ నేతను ఘోరంగా అవమానించారు అని అనుచర వర్గం రగిలిపోతోంది. కేశవరెడ్డిని కాదని ముఖ్యమంత్రి టికెట్ ఇచ్చిన వారు ఎలా గెలుస్తారో చూస్తాం అని వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రలో తనకు టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని సిట్టింగ్ ఎమ్మెల్యే తేల్చి చెప్పారు. ఈ వ్యవహారం వైసీపీ పెద్దలకు తలనొప్పిగా మారిందనే చర్చ సాగుతోంది. మరోవైపు కేశవరెడ్డికి మళ్లీ టికెట్ ఇవ్వకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని సర్పంచ్లు, ఎంపీటీసీలు హెచ్చరించడం పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. పనిలో పనిగా తమతో ఎమ్మెల్యేని కూడా రాజీనామా చేయాలని కోరుతున్నారు. అప్పుడు తమ పవర్ ఏంటో వైసీపీ అధిష్టానానికి తెలిసొస్తుందని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కేశవరెడ్డిపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారట. మరోవైపు రాజీనామాలపై తొందరపాటు వద్దని ఎమ్మెల్యే చెబుతున్నారు. ఎమ్మిగనూరు టికెట్కు మాచాని వెంకటేష్ పేరును చెన్నకేశవరెడ్డి ప్రతిపాదిస్తున్నారు. తన మాటకు విలువిచ్చి సీఎం జగన్ వెంకటేష్ కు టికెట్ ఇస్తారో లేదో చూద్దాం అన్న ఆలోచనకొచ్చారు. ఇవ్వకపోతే అందరం కలిసి నిర్ణయం తీసుకుందామని తన అనుచర వర్గానికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారట. టికెట్ విషయంలో ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకునే వరకు వేచి చూస్తారా లేక ముందే రాజీనామా చేస్తారా అనే అంశం జిల్లా వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఆయన ముందుగానే చెప్పినట్టుగా వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా ఎమ్మిగనూరు నుంచి పోటీ చేస్తారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో టికెట్ నిరాకరించిన వైసీపీ అధిష్టానం విషయంలో ఎమ్మెల్యేగా ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.